అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేము తోడున్నామని చెప్తే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని పవన్ చెప్పుకొచ్చారు. రేవంత్ విధానం ఏంటో ఈ అంశంలో స్పష్టమైందన్నారు. పుష్ప 2 తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూనే జరిగిన పొరపాట్లను పవన్ ప్రస్తావించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విధానం కనిపించింది అల్లు అర్జున్ అరెస్టులో అంటూ పవన్ పేర్కొన్నారు. ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని వెల్లడించారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు. టికెట్ రేట్లు పెంచడానికి షోలో కూడా అనుమతించారని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాట్లు అంతా హీరో మీద వేసేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేము తోడున్నామని చెబితే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. సమాజంపై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదు అని అనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడని వివరించారు. అల్లు అర్జున్ అంశంలో మరింత ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ సినిమా హాల్ వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైన న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేము తోడున్నామని చెప్తే ఇంత జరిగేది కాదని వ్యాఖ్యానించారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని పవన్ చెప్పుకొచ్చారు. రేవంత్ విధానం ఏంటో ఈ అంశంలో స్పష్టమైందన్నారు. పుష్ప 2 తొక్కిసలాట అల్లు అర్జున్ అరెస్ట్ పై పవన్ స్పందించారు. ఈ ఘటనలో అల్లు అర్జున్ కు మద్దతు ఇస్తూనే జరిగిన పొరపాట్లను పవన్ ప్రస్తావించారు. ఈ సమస్యలో హీరోని ఒంటరిని చేసేశారని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి విధానం కనిపించింది అల్లు అర్జున్ అరెస్టులో అంటూ పవన్ పేర్కొన్నారు. ఎవరి విషయంలో అయినా రేవంత్ రెడ్డి విధానం అదే అని వెల్లడించారు. ఆ సినిమా విషయంలో రేవంత్ రెడ్డి చాలా ప్రోత్సాహం ఇచ్చారని గుర్తు చేశారు. టికెట్ రేట్లు పెంచడానికి షోలో కూడా అనుమతించారని చెప్పుకొచ్చారు. జరిగిన పొరపాట్లు అంతా హీరో మీద వేసేశారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనలో ఎక్కడో మానవతా దృక్పథం లోపించిందని పవన్ అభిప్రాయపడ్డారు. ఎవరైనా కనిపిస్తే చెయ్యి ఊపాలని అభివాదం చేయాలనే ఆలోచన ప్రతి హీరోకి ఉంటుందని పవన్ చెప్పుకొచ్చారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి మాట్లాడి మేము తోడున్నామని చెబితే ఇంత జరిగేది కాదని పేర్కొన్నారు. బాధిత కుటుంబాన్ని వెంటనే పరామర్శించాల్సిందని అభిప్రాయపడ్డారు. సారీ అని చెప్పడానికి పలు విధానాలు ఉంటాయన్నారు. సమాజంపై ప్రభావం చూపించేలా ఎందుకు సినిమా ఉండకూడదు అని అనిపిస్తోంది. సినిమాకు సంబంధించిన ఆడిట్ జరగాల్సి ఉందని పవన్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం చాలా గౌరవప్రదంగా మర్యాదపూర్వకంగా సినిమాతో వ్యవహరించిందని చెప్పుకొచ్చారు. హీరో తాను చేసిన సినిమాను ప్రజలు ఎలా చూస్తున్నారు అనేది తెలుసుకోవాలనుకుంటాడని వివరించారు. అల్లు అర్జున్ అంశంలో మరింత ముందస్తు ఏర్పాట్లు జరిగి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. ఎవరైనా అల్లు అర్జున్ స్టాఫ్ కానీ సినిమా హాల్ వాళ్ళు కానీ ముందుగా చెప్పి ఉండాల్సిందని పవన్ పేర్కొన్నారు. మనం ఎంత ప్రముఖులమైన న్యాయం అందరికీ సమానమని పవన్ వ్యాఖ్యానించారు. అల్లు అర్జున్ వివాదంపై ఎట్టకేలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. కీలక వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ ఇష్యూలో బాధిత కుటుంబం ఇంటికి ఎవరో ఒకరు ఆ రెండో రోజు వెళ్లి చెప్పి